సీతారామ మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన చిన్నది మృణాల్ ఠాకూర్. ఆ మూవీతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారిన ఈ బ్యూటీకి ఆ తర్వాత వరుసగా ఆఫర్లు వచ్చాయి. తొలి మూవీతోనే అందం, అభినయంతో కట్టిపడేసిన మృణాల్ కి తెలుగులో మంచి క్రేజ్ ఉంది. నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న అంటూ వచ్చి మరోసారి ఆడియన్స్ కు మెప్పించింది. ఆ తర్వాత వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. కానీ మృణాల్ నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. తెలుగుతో పాటు బాలీవుడ్ లో కూడా ఎమ్మడికి వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మృణాల్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యేందుకు చూస్తుందట. అందుకే అక్కడి సినిమాల కోసం తెగ ఎదురు చూస్తుంది. బట్ల హౌస్, గోస్ట్ స్టోరీస్, తుఫాన్, ధమాకా లాంటి హిందీ మూవీస్ లో నటించిన ఈ బ్యూటీ అక్కడి నుంచి మరిన్ని సినిమాలు రావాలని చూస్తుంది. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉండే ఆ బ్యూటీ తన విషయాలను ఎప్పటికప్పుడు వారికి చెబుతూ వస్తుంది. సినిమా విషయాలే కాకుండా పర్సనల్ లైఫ్ గురించి కూడా వారితో షేర్ చేసుకుంటూ వస్తుంది. తాజాగా మృణాల్ తన బ్రేకప్ లవ్ స్టోరీ గురించి చెప్పి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. తనకు 7 నెలల క్రితం బ్రేకప్ జరిగినా పెద్దగా బాధపడలేదని చెప్పింది. సూట్ అయ్యే వ్యక్తి లైఫ్ లోకి వచ్చే వరకు వచ్చి వెళ్లిపోయే వాళ్ళు వెళ్తూనే ఉంటారని మృణాల్ కామెంట్స్ చేసింది. గతంలో తనకు వ్యక్తితో డేటింగ్ చేశానని, తాను సినీ నటిని కావడంతో ఆ వ్యక్తికి ఆ రిలేషన్ ఎందుకో నచ్చలేదని చెప్పుకొచ్చింది. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చానంటూ ఆ వ్యక్తి చెప్పడంతో ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నట్లు తెలిపింది. తనను పెళ్లి చేసుకునే వాడికి అందం లేకపోయినా పర్వాలేదని, మంచి గుణం ఉండాలని చెప్పింది మృణాల్. తన లైఫ్ లో ఇప్పటి వరకు బ్రేకప్ జరిగినా మరీ అంతగా బాధపడలేదని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మృణాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పద్ధతి గల కుటుంబం నుంచి వచ్చుంటే అలాంటి వ్యక్తిని ఎందుకు వదులుకున్నావని కొందరు ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే మృణాల్ది పద్ధతి గల కుటుంబం కాదేమోనంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా ఆమె బ్రేకప్ లవ్ స్టోరీ విని ఆమె ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.